నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రత్నగిరి భక్తుల తాగునీటి అవసరాలకు ఏలేరు జలాలు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన కలెక్టర్ పొట్టి శ్రీరాములు పంచలోహ విగ్రహం ఏర్పాటుపై ఆర్యవైశ్యులు హర్షం తునిలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం యోగా లైఫ్ ఫౌండేషన్ సైకిల్ ర్యాలీ ప్రారంభించిన ఇరువురు కలెక్టర్లు చేతులెత్తేసిన గోవాడ షుగర్స్ పంటకు నిప్పంటిస్తున్న రైతులు బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకోవడంతో ఎమ్మెల్యేల క్రీడా సంబరం మొదలయ్యింది. బడ్జెట్ సమావేశాల నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆట విడుపు కోసం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. శాసనమండలి సభ్యులు శాసనసభ్యుల క్రీడోత్సవంతో క్రీడా మైదానంలో క్రీడా స్ఫూర్తి వెల్లువిరిచింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు బ్యాటింగ్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆడుకున్నాం. తర్వాత ఇది ఇందాక మనకు ప్రెస్ వాళ్ళు అడిగారు, ఈ సాంప్రదాయం కొత్తగా పెడుతున్నారా అని. ఇది కొత్త సాంప్రదాయం కాదు. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను 83లో నేను ఎమ్మెల్యే అయినా. ఆ రోజుల్లో అంటే 43 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యా రామారావు గారి నాయకత్వంలో. ఆ రోజు రామారావు గారికి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. వారు అన్నారు ఒక రోజున, ఆ రోజుల్లో మనం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడితే ఎలాగుంటుందని. అప్పుడు 83లో ఫస్ట్ టైం హైదరాబాద్లో స్పోర్ట్స్ కాంపిటీషను కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం. దురదృష్టం మధ్యలో మీరు చూశారు, ఎవరిని విమర్శించరు కానీ, స్పీకర్ స్థానంలో ఉన్న విమర్శించరు కానీ, మధ్యలో మరి గ్యాప్ వచ్చింది. ఆ కారణాలు మీ అందరికి తెలుసు. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కార్యక్రమం గురించి నాకు ఇప్పటికీ గుర్తు. కల్చరల్ ప్రోగ్రాం అవుతుంది రవీంద్ర భారతిలో. రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కార్యక్రమానికి. మన ఎమ్మెల్యేలు కొంతమంది లేకపోతారు కానీ ఇష్టం వచ్చాడు కల్చరల్ ప్రోగ్రాం చేస్తూ ఉంటే సార్ మమ్మల్ని పిలిచారు. నేను ఎమ్మెల్యేని కదా, నాకెందుకు అవకాశం ఇవ్వరని అడిగారు రామారావు గారు. ముఖ్యమంత్రి గారు కదా అనుకున్నాం, మహానటుడు అతను. సార్ మీ ఇష్టం సార్ అన్నామా. టెక్నాలజీతో కూడిన గవర్నెన్స్ ను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం ఇదే పందాను వ్యవసాయ, రెవెన్యూ, సివిల్ సప్లైలలో కూడా అనుకరిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతామని అనకాపల్లి ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ అసెంబ్లీలో సూచించారు. చాలా మంది అసలు ఈ డీప్ టెక్ అంటే ఏమిటి, బ్లాక్ చైన్ అంటే ఏమిటి, దయచేసి మన మెంబర్స్కి ముందు ప్రజలు వీళ్ళు మనకు తెలియాలి. గుడ్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్. వాస్తవం అధ్యక్ష, వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పటి వరకు నేను ఇంకా చూడలేదు అధ్యక్ష. అది ఎట్టాగా ఆపరేట్ అవుద్దో కూడా చూడలేదు అధ్యక్ష. పీజీఆర్ఎస్ అతి కష్టం మీద తెలుసుకొని మొత్తం మీద అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందువల్ల ముందు మనం తెలుసుకోగలిగితే తర్వాత మిగతా వాళ్ళు చెప్పడానికి బాగుంటుంది. ఎందువల్లంటే ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వ్యక్తులకి టెక్నాలజీలో ఏ రెవల్యూషన్ వస్తే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మెటా ప్లాట్ఫామ్ వాళ్ళతో అగ్రిమెంట్ అవటం, సుమారు లక్షలాది మంది మన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఏవైతే చేస్తున్నారో అది చాలా గొప్ప కార్యక్రమం అధ్యక్ష. దీంతో నిన్ననే ముఖ్యమంత్రి గారిని ఏఐ అనుసంధానించి ఒక యాప్ డెవలప్ చేశాడు అధ్యక్ష. మన తెలుగు బాలుడు సిద్ధార్థ నంద్యాలని 14 సంవత్సరాల కుర్రాడు ఒక యాప్ తయారు చేసి గుండె జబ్బులు ముందే కనుక్కొని, ఇవన్నీ టెస్టులు లేకుండానే యాప్ ద్వారానే కనుక్కొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కొనే ఒక ప్రయోగం చేయడమే కాకుండా అది మన గుంటూరు హాస్పిటల్ కూడా అవి చేస్తున్నారు అధ్యక్ష. అంటే ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి ఇటువంటి మార్పు తీసుకురావడమే కాకుండా 14 సంవత్సరాల పిల్లడు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి యాప్ మొదటి యాప్ అధ్యక్ష ఈ సిద్ధార్థ నంద్యాలనే
బాలీవుడ్ తీసుకురావడం చాలా గొప్ప విషయం. అది కూడా మన ఆంధ్రుడు తెలుగువాడు అవడం గొప్ప విషయం అధ్యక్ష. ముఖ్యంగా నేను కోరేది మీ ద్వారా ఏవైతే పిల్లలు ఉన్నారో పిల్లలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు టెక్నాలజీ రావడం చాలా మంచిది అధ్యక్ష, బాగా సద్వినియోగపరచుకోవడం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ టెక్నాలజీ దుర్వినియోగం చేసుకొని కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అధ్యక్ష. కొంతమంది పిల్లలకి వాళ్ళు చూడకూడనటువంటి కంటెంట్స్ చూసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని ఏ రకంగా బ్లాక్ చేయాలన్నది కూడా మరి మీ ద్వారా అడిగి, ఎందుకంటే స్టాన్ఫోర్డ్లో చదివి వచ్చారు కాబట్టి మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో ఏదైతే ఉన్నారో మన నెక్స్ట్ జనరేషన్ పాడవకుండా ఉండాలంటే పిల్లలకి యాక్సెసిబిలిటీ ఇవ్వక తప్పదు ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో. కానీ యాక్సెసిబిలిటీ ఇచ్చేటప్పుడు అడల్ట్ కంటెంట్స్ అన్నీ కూడా లేకుండా ఇటువంటి క్రిమినలైజేషన్ సంబంధించి లేకుండా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లల నుంచే ఆ పిల్లలకి యాప్ ఇది ఫోన్లో చూపిస్తేనే కానీ వాళ్ళు పాలు కూడా తాగట్లేదు అధ్యక్ష ఇప్పుడు వాస్తవానికి. ఎందుకంటే ఆ మనవాళ్ళు చూసాయి కాబట్టి అటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం సద్వినియోగపరచుకునే విధంగా, కాకపోతే దానివల్ల టెక్నాలజీ వాళ్ళకి తెలుస్తుంది, మనం పెద్దయ్యకి తెలిసింది వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలుస్తుంది. అది ఎంకరేజ్ చేయాల్సిన విషయం కానీ బట్ లిమిటెడ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్ల దీనివల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయనేసి స్టడీ కూడా చెప్పే అధ్యక్ష. ఇంకొక 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తాం, ఎవరు టచ్ చేయలేనివి. రైతులకు సంబంధించినంత వరకు ఫార్మింగ్ టెక్నాలజీలో కూడా ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. మన స్ట్రెంత్ అంతా కూడా ఫార్మింగే కాబట్టి దీంట్లో మన ఆదాయం సంపదని సృష్టించే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన రెవెన్యూ రికార్డ్స్ని ఏవైతే ట్యాంపర్ అవుతున్నాయో. అన్నవరం ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఏలేరు జలాలు పంపాలోకి మళ్లించి రత్నగిరి క్షేత్రానికి అన్నవరం పురజనుల గొంతు తడపనున్నారు. ఇందుకు సంబంధించి 4-5 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని కాకినాడ కలెక్టరేట్ షణ్మోహన్ పోలవరము పంపా అధికారులను ఆదేశించారు. ఇవాళ పంపా ఘాట్, పోలవరం కెనాల్లను జలవనరుల శాఖ అధికారులు, పంపా ప్రాజెక్టు చైర్మన్ బైరర్జుల చందులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పోలవరం కాల్వ నిర్మాణం జరుగుతున్నందున పోలవరము పంపా ప్రాజెక్టు అధికారులు లోపభూయిష్టం లేకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీరమణి, అన్నవరం ఆలయ ఈవో సుబ్బారావు, పంపా ఈఈ శేషగిరిరావు, డిఈ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర స్నానాలు తర్వాత ఈ నెక్స్ట్ ఒక 1.5 monthలో జరిగే కార్యక్రమాల గురించి వాటర్ అవైలబిలిటీ పంపాలో ఎంతవరకు నీళ్ళు ఉన్నాయి, పోలవరం వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి రెండింటినీ డిస్టర్బ్ చేయకుండా ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ పోలవరం ఇంజనీర్స్, తర్వాత పంపా సంబంధించిన ఇంజనీరింగ్ సహా అలాంగ్ విత్ టెంపుల్ అథారిటీస్. సో 3-4 డేస్లో ఆప్షన్స్ ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకొని ఫైనల్గా ఎలా చేస్తామని ప్లాన్ చేసుకుంటాం. టెంపుల్ కింద ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉంది, ఆల్రెడీ వాళ్ళ కింద యాక్షన్ తీసుకోవడం జరిగింది. మీద జరగకుండా ఆల్రెడీ టేకెన్ రివ్యూ దాని గురించి ప్లానింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఆరోగ్యానికి శారీరక శ్రమ ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. ఆదివారం యోగా లైఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీను పాడేరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్తో కలిసి ఆమె ప్రారంభించారు. యోగా లైఫ్ వారి ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతాలపై ప్రచారం చేస్తూ తుంపాలలో గల యోగా లైఫ్ ఫౌండేషన్ భవనం నుండి పట్నంలోని 4 రోడ్ల కూడలి మీదుగా బొజ్జన్నకొండ వరకు నిర్వహించిన ఆరోగ్యానికి పర్యావరణానికి హితమైన సైక్లింగ్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా ఉండుటకు శారీరక శ్రమ చాలా అవసరమని తెలిపారు. పాడేరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ మన వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగా లైఫ్ ఫౌండర్ కె బాబురావు, యోగా మాస్టర్లు దీపిక, రమాదేవి, మణికంఠ, మహాలక్ష్మి, స్థానిక డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఇవాళ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు నన్ను ఇక్కడ ఈ సైకిల్ ర్యాలీ ప్లస్ భజనకొండ అవేర్నెస్ కోసం పిలవడం జరిగింది. ఇక్కడ యోగా లైఫ్ అని ఒక యోగా సంస్థ వాళ్ళు మెంబర్స్ అందరూ కూడా సైకిల్ ర్యాలీ దాదాపుగా 10 kilometers అనకాపల్లి తిరిగి భజనకొండ రావడం జరిగింది. దిస్ ఈస్ అ మెసేజ్ టు ప్రిజర్వ్ అవర్ హెరిటేజ్ అండ్ వీ షుడ్ టేక్ ప్రైడ్ అవుట్ ఆఫ్ అవర్ కల్చర్ అని ఒక కాన్సెప్ట్లో చేయడం జరిగింది. ప్లస్ ఫిట్నెస్, యోగా యాజ్ అ లైఫ్ అండ్ యోగా యాజ్ అ ఫిట్నెస్గా ఇవాళ థీమ్ పెట్టేసి చేయడం చాలా సంతోషము. చిన్నపిల్లల నుంచి దాదాపుగా రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ వరకు దే వర్ ఏబుల్ టు సైకిల్
and message went loud and clear that fitness is the only weapon to keep us going. సో చాలా సంతోషము ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేసి చేయడంలో. ముఖ్యంగా కలెక్టర్ అనకాపల్లికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చేసి అందరినీ కూడా పార్టిసిపేట్ చేసేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి. థ్యాంక్ యూ. ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో యోగా లైఫ్ పార్ట్నర్షిప్తో ఒక 5 కిలోమీటర్ సైకిల్ ర్యాలీ రావడం జరిగింది బొజ్జనకొండ దాకా. దీంట్లో చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు. డాక్టర్స్ నుంచి కలెక్టర్స్, యోగా టీచర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, జనరల్ పబ్లిక్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ తీసుకోవడం వల్ల మేము ఏం అనుకుంటున్నామంటే, అట్లీస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్. మనం హాస్పిటల్ ఖర్చు కంటే ఒక సైకిల్ కొనేసి ప్రతిరోజు తిప్పితే మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్టామినా పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం అందరూ చూసాము 2022లో కోవిడ్ అని ఒక పెద్ద డిసాస్టర్ వచ్చి చాలా మందికి చాలా నష్టాలు జరిగినాయి. అలా మళ్ళీ వచ్చినా కూడా మన బాడీ అనేది ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉండి అలాంటి వచ్చినప్పుడు తట్టుకోగలగాలి అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ని మనం పెంచుకోవాలి. దీనికి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అన్ని సహాయం అందించిన యోగా లైఫ్ మాస్టర్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదములు. దీనివల్ల నేను కలెక్టర్గా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, దయచేసి అందరూ ప్రతిరోజు 1 గంట మనకి మన హెల్త్కి అని ఖర్చు చేయండి, తప్పేమీ లేదు. అరగంట కూర్చొని రీల్స్ చూస్తాము, అరగంట కూర్చొని ఇన్స్టాగ్రామ్లో పోస్టులు వేసుకుంటాము, లేకపోతే ఎవరైనా అడ్వైస్ ఇస్తాము. ఆ అడ్వైస్ని మనం ఫాలో చేయాలి. సెల్ఫ్ లవ్ కంటే పెద్ద లవ్ ఈ రోజులో ఏమి లేదమ్మా. లవ్ యువర్ సెల్ఫ్, కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు విజయకృష్ణన్ గారికి అండ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏఎస్ దినేష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా సైకిల్ ర్యాలీ చేస్తున్నామని తెలియగానే మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి అందరం కలిసి వెళ్దామని చెప్పి మాతో పాటు ఇక్కడికి రావడం నిజంగా మా యోగా లైఫ్ అందరి ద్వారా కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ సైకిల్ అనేది తొక్కడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. అంటే కార్డియోవెస్క్యులరీ సిస్టమ్కి ఈ సైకిల్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. మా యోగా లైఫ్ సంస్థ అనేది 2012లో పెట్టి ఇప్పటివరకు కూడా ఈ ఆరోగ్యం మీద అవగాహన కలిగిస్తూ యోగాని నేర్పడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య ఈ డిస్ట్రిక్ట్ టూరిజం డైరెక్టర్గా కూడా ఇవ్వడం జరిగింది నాకు. దాని ద్వారా మన దేవీపురం, కొండకర్ లావా, ముద్దుర్తి ఇలాంటి టూరిజం స్పాట్లను ఎంచుకొని అక్కడికి సైకిల్ మీద మా యోగా సభ్యులందరూ ప్రతి నెల ఒక ప్రోగ్రాం జరపడం జరుగుతుంది అనమాట. దీనివల్ల యోగా లైఫ్ కొటేషన్ ఏంటి అంటే, జర్నీ టు హెల్త్ అండ్ ప్రాస్పరిటీ. అండ్ సైకిల్కి వచ్చేసరికి హెల్త్, ఎన్విరాన్మెంట్ అండ్ కమ్యూనిటీ. దిస్ ఈజ్ మనకి సైకిల్ అనేది మనకి ఇది నేర్పిస్తుంది అనమాట. మా యోగా లైఫ్ అందరి సభ్యుల ద్వారా కూడా ఇది మాకు ఏంటంటే ఎవరికి రాని అవకాశం, ఇద్దరు ఒకేసారి రావడం, అలాంటి అవకాశం మాకు దొరికింది. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరి తరపున నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల పంచలోహ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీపై ఆర్యవైశ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు ప్రజల కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు జయంతి నాడు సీఎం చంద్రబాబు ప్రకటనను స్వాగతించిన కాకినాడ జిల్లా తుని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నార్ల రత్నాజీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ రత్నాజీ ఆధ్వర్యంలో మండల ఆర్యవైశ్య సంఘం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తొలుత శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ కామరాజు, కారుమూరి భద్రరావు, తటవర్తి రాజా, కేదారిశెట్టి శివకుమార్, కడింశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. ఉందండి. ఆంధ్రప్రదేశ్ 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రావడానికి ముఖ్య కారకుడు మన పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆర్యవైశ్యులకి ప్రత్యేకమైన న్యాయం చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
మరి 124 సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా నిన్న అమరావతిలోని పొట్టి శ్రీరాములు గారికి పూలమాల వేసి ఒక మంచి గొప్ప వార్త ఇవ్వడం జరిగింది. ఆయనకి 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం సంపాదించుకోవడం జరగడం సందర్భంగా 58 అడుగులతో కంస విగ్రహం అమరావతిలో పెట్టడానికి ఆయన నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు తునిలోని మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అలాగే కంచికా పరమేశ్వరి అమ్మవారిది కార్యక్రమం కూడా ఎలక్షన్ ముందు ఇచ్చారు. అది కూడా నెరవేర్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే తుని నియోజకవర్గంలో కూడా మా యనమల రామకృష్ణ గారు, దివ్య గారు కూడా మా ఆర్వేషులకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం ఎల్లవెల్లలా మాకు మంచి చేస్తున్నారు. వీళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆర్వేషులకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆర్వేషుల గురించి గొప్పగా చెప్పడం జరుగుతుంది. మరి ఆయన కూడా ఉపరాష్ట్రపతిగా ఉండి ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాకు ఈ విధంగా ఆర్వేషులు ఇన్ని రోజులు మమ్మల్ని గుర్తించినందుకు, పరిపాలనలో విషయంలో కూడా మమ్మల్ని ఎంతో ముందుకుంచి కార్పొరేషన్స్ దాంట్లో కూడా మాకు ఎన్నో నిధులు ఇచ్చి మాకు ఏర్పాటు చేశారు. మరి గత గవర్నమెంట్లు చాలా గవర్నమెంట్లు వచ్చాయి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వలేదు. మా ఆర్వేషులు అందరినీ కూడా గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సత్యదేవుని దర్శించుకున్నారు. రత్నగిరికి వచ్చిన కలెక్టర్ షణ్మోహన్కు ఈవో సుబ్బారావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కొండపై పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. టాయిలెట్స్, స్నానపు గదుల వద్ద పారిశుద్ధ్యం రాజ్యమేలటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి మంగళవారం పరిసరాల పరిశుభ్రతపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యాల కల్పన విషయంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారాలు అటకెక్కాయి. ఉత్తరాంధ్రలో ఇంచుమించు అన్ని షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఉన్న ఒక ఫ్యాక్టరీ గోవాడ షుగర్సే. దీనిలో కూడా చెరకు గానుగా 3 అడుగుల ముందుకు 6 అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. దీంతో చెరకు పంట ప్రశ్నార్థకంగా మారింది. క్రషింగ్పై ఆశలుడిగిన చెరకు రైతు తమ పంటకు నిప్పట్టిస్తున్నారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా సహకార రంగంలో ఉన్న చక్కెర కర్మాగారాలను పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సిపిఎం నేత డి వెంకన్న డిమాండ్ చేశారు. కోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ సంవత్సరం క్రషింగ్ అనేటువంటిది గానుగాట సక్రమంగా నడకపోవడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు 32,000 ఎకరాల్లోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు అనేటువంటిది పండించి రైతులు చెరుకేస్తే ఈరోజు 5,000, 6,000 ఎకరాల్లోనే చెరుకు పండించి షుగర్ ఫ్యాక్టరీకి వేసినటువంటి దుస్థితి రైతాంగానికి ఏర్పడ్డది. ఆ 5,000, 6,000 ఎకరాల్లో ఉన్నటువంటి చెరుకు కూడా ఈరోజు గానుగాట సక్రమంగా ఆడట్లేదు. ఓవర్ ఆయిలింగ్ లేక బాయిలర్ సరిగ్గా పనిచేయక ఎప్పటికప్పుడు ఆగిపోయి రైతులు చెరుకు అనేటువంటిది పూర్తిగా ఎండిపోయి కాటాల దగ్గర తీసుకొని వచ్చి దాన్ని ఈరోజు ఆడుకోలేనటువంటి పరిస్థితి, అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ జిల్లాలో చాలా ప్రధానమైన షుగర్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో చాలా అవార్డులు తీసుకున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ. అటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు రైతులు ఎంతో కష్టపడి 23,000 మంది కష్టపడి సేరుదానాలు కట్టి వాళ్ళ భార్యలు పుస్తుల తోటలు కూడా అమ్మి సేరుదానాలు కట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి రైతులు కష్టం మీద నడిచినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు బాయిలర్ ఆగిపోతే ఆ చెరుకు రసాన్ని శారదా నదిలోకి వదిలేస్తుంటారు. శారదా నదిలోకి చెరుకు రసం వదిలేయడం అని అంటే చెరుకు రైతు రక్తాన్ని ఈరోజు వాళ్ళు చెరుకు దాంట్లో వదిలేయడం.
అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈరోజు పట్టేటువంటి పరిస్థితి రోజు కనిపించట్లేదు. ఇక్కడ కొత్తపేంట దేవరాపల్లి మండలంలోని కొత్తపేంట గ్రామంలోని రొంగల వెంకట్రావు అనేటువంటి ఒక రైతు చేరుంది. ఆయన చేరు వేసుకుందామని అంటే అక్కడ కొట్టుకెళ్ళా ఎవడో తీసుకునే పరిస్థితిలో డబ్బులు ఇస్తారని గ్యారంటీ లేదు, పెట్టుబడులు ఎక్కువైపోయాయని చెప్పేసి ఈరోజు చెరుకు తోటకి అగ్గెట్టేశారు. అంటే రైతు కన్నతల్లిలా చూసుకునేటువంటి పంటకి ఈరోజు రైతే అగ్గెట్టుకునేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం కల్పించింది. ఇటువంటి ప్రభుత్వాలు నమ్మి ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని ఈరోజు రైతులు దాని పంటకి అగ్గెట్టుకోవడం అంటే కన్నతల్లికి నిప్పంటించుకునేటువంటి పరిస్థితి. కన్నతల్లి లాంటి పంటకి ఈరోజు రైతులు చెరుకు తోటకి అగ్గెట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు కనిపిస్తున్నటువంటిది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద పరిశీలన చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. షుగర్ ఫ్యాక్టరీకి ఆధునీకరించడానికి 350 కోట్లు ఇచ్చి తక్షణ సాయం కింద వాళ్ళకి 35 కోట్ల రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆ విధంగా ఆదుకోకపోతే రైతులు చెరుకు తోటకు అగ్గడం కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురాకుండా వాళ్ళ పండిన పంటకే అగ్గడం అంటే రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే. కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం భావించి వెంటనే రైతాంగాన్ని ఆదుకునే విధంగా షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం. బాబర్ షుగర్ ఫ్యాక్టరీ మెంబర్ అయి ఉన్నాను. నాకు చీరవాళ్ళు అయినా సరే నేను ఇంచుమించు 50-60 టన్నులు తోలివ్వడినాయి. తోలడానికి ప్రతి సంవత్సరం 15 రోజులు పేమెంట్ ఇచ్చేవారు ఇది వరకు. ఇప్పుడు పేమెంట్లు ఇవ్వలేదు. గిట్టుబాటు లేక ఈ చెరుకు తోటకి నిప్పెట్టిన పరిస్థితి వచ్చింది. దీన్ని కొట్టుపెట్టి దీనికి చేయడానికి ఇంచుమించు ఒక 8-9 వేలు అయితే కానీ చేయడానికి చాలదు, కానీ వచ్చే డబ్బులు కూడా చాలవు. అందువల్ల ఏంటంటే పవర్ షుగర్ ఫ్యాక్టరీ పంపించిన వీళ్ళు ఎప్పుడో నెలలో సంవత్సరాలు 6 నెలలు పోయిన తర్వాత డబ్బులు ఇస్తారు. ఇప్పుడేమో పేమెంట్ కాస్త కూలర్కి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు. అందువల్ల ఇప్పుడు నిప్పట్టిన పరిస్థితి అందుకే వచ్చింది. ఈ పరిస్థితి గిట్టుబాటు రాక టన్నులు ఆలోచించి డబ్బులు చాలక చెప్పేసి నేను నిప్పట్టించిన పరిస్థితి వచ్చింది. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్లే సాధ్యమైందని తెలుగు మహిళా నేతలు అన్నారు. మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం అవిరళ కృషి చేస్తుందని పేర్కొన్న మహిళా నేతలు సూపర్ 6 పథకాల వల్ల మరింతగా ఆర్థిక దన్ను లభిస్తుందన్నారు. మనం జరుపుకుంటున్నాము. ఆ తర్వాత ప్రతి స్త్రీ ఇంట్లోనే ఉండిపోవడము, బయటకు రాకుండా ఉండడం, ఈవెన్ పై చదువులు కూడా ఎక్కడికే వెళ్లకుండా ఉండడమే జరిగింది. ఆ తర్వాత మన తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత, మన తెలుగుదేశం ఎప్పుడో ఆవిర్భవించింది? 1983లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి మహిళా సాధికారతకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చి మహిళ యొక్క అభివృద్ధిని కొనసాగుతూ మహిళకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని చెప్పేసి అప్పటి నుంచి మహిళా సాధికారతకు పునాది వేస్తూనే ఉత్తమమైన స్థానాన్ని ఏర్పరిచారు. ఆ తర్వాత మహిళలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులు, ఆస్తి హక్కులు ఉండాలని చెప్పేసి కృషి చేసి పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కులు, ఆస్తి హక్కులు వచ్చేటట్టుగా చేశారు. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు మహిళలకు ఆర్థిక స్వావలంబన కొరకై మన యొక్క డ్వాక్రా గ్రూపులు పెట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చారు. ఆ తర్వాత 1 కాదు 2 కాదు చాలా వరకు మహిళ యొక్క సంక్షేమానికి అలా అభివృద్ధులు చేపడుతూనే వచ్చారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కలిసి 25-26 బడ్జెట్ నిమిత్తం మహిళా సంక్షేమ శిశు సంక్షేమానికి 4,332 కోట్ల మంజూరు చేయడం జరిగింది. ఇది నిజంగా మహిళా శక్తి గర్వించదగ్గవలసిన విషయం. కూటమి ప్రభుత్వం ఈ 25-26 బడ్జెట్ కూటమి ప్రభుత్వం చేసిన మహిళా బడ్జెట్ గా మనం చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే మహిళలకు ఇంత అత్యుత్తమైన స్థానాన్ని ఇచ్చి మహిళా సాధికారతకు ప్రతి అనుక్షణం ప్రతిపాదించి వాళ్ళకి ఎటువంటి కావాలో అలా చూసిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఇటువంటి కూటమి ప్రభుత్వాన్ని అందించి ఇటువంటి మహిళల యొక్క స్థితిగతులను వాళ్ళ యొక్క పాత్రను గుర్తించి మనకు ఎంతగానో సహాయం చేసిన మన క్షేమానికి కేటాయించిన నిధుల కోసం కానీ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఇక్కడ కౌన్సిలర్స్, మన నాయకులు, పత్రికా విలేకరులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ రోజు మహిళలు ఇంత స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మీ అంతటి మీరు ఎదగాలి, మీరు పొదుపు సంఘాల కింద ఏర్పడాలి,
కుటుంబాన్ని ఎలాగైతే అభివృద్ధి సాగదీస్తున్నారో సాగుకుంటూ వస్తున్నారో ఆ రకంగా సాగదీసుకుని రాగలరనే నమ్మకంతో అటు రాజకీయంగా గాని వ్యాపారవేత్తలుగా గాని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనకి ఇంత పెద్ద పీట వేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వానికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మా దివ్య మేడం గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మమ్మల్ని మేము గెలిపించుకునే విధంగా మాకు ఆ శక్తిని ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మేము దివ్య గారిని గెలిపించుకుని ఈ స్థాయిలో మాకు ఒక పెద్ద పీట వేసుకున్నాము. ఎందుకంటే కౌన్సిలర్స్ గాని లేడీస్ ఇంత ఇదిగా చేస్తున్నారంటే మా దివ్యమ్మ ఆశీస్సులు మా అందరికీ ఉంటాయి. ఎప్పుడు ఆవిడ వెంటే మేమందరం ఉంటాము. ఎప్పుడు మేమందరం దివ్య గారి వెనకాలే. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుని 4,332 కోట్లు శిశు సంక్షేమానికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ మాఫీ కింద 3 లక్షలకి ఇచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు వడ్డీ మాఫీకి చేస్తామని చెప్పి చేయటం జరిగింది. రుణంలో 3 లక్షలకు ఉండేది 5 లక్షలకు చేస్తున్నారు. అదే విధంగా ఈ అంగన్వాడీ దివ్య గారు మన తుని టౌన్ కోసం 2 కోట్ల రూపాయలు ముందుగా శాంక్షన్ చేయడం జరిగింది వాటిలో పనుల కోసం. అలాగే 3 కోట్ల రూపాయలు మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తుని టౌన్ మొత్తం అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు దివ్య గారు ఎమ్మెల్యే గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎంతో చేసుకొచ్చారు. అలాగే ప్రతి మహిళ కూడా టీడీపీలోని చంద్రబాబు నాయుడు గారి వ్యాయామంలో ప్రతి మహిళ ఎవరి కాళ్ళ మీద బ్రతికిలాగా ఎవరికి ఆదాయం వాళ్ళు తెచ్చుకునేలాగా అన్న విధంగా ఉంటుంది ఆడవాళ్ళు. అలాగే గత వైసీపీ పాలనలో చూసుకుంటే ఏ మహిళకి కూడా రక్షణ లేకుండా పోయింది. అలాగే ఇప్పుడు అంతెందుకు ఏ మహిళ అయితే కౌన్సిలర్లు మేము ఉన్నాం, కౌన్సిలర్లకి కూడా ఎలాంటి రక్షణ కూడా లేకుండా అయ్యింది వైసీపీ పాలనలో. అది చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరూ కూడా మహిళ వాళ్ళ కాళ్ళ మీద తెచ్చుకొని చేసుకునేలాగా ఉంటుంది ప్రతి మహిళకి కూడా. అందుకని ప్రతి ఒక్కరూ మహిళ ఎప్పుడు కూడా పార్టీకి కట్టుబడి ఉండి అందరూ కూడా మన కౌన్సిలర్లు అవనియండి మహిళలందరూ పార్టీ కోసం పాటుపడి అందరూ కూడా పార్టీకి కష్టపడి పని చేయాలని, పార్టీలోని అందరూ కూడా మంచి మంచి పనులు చేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని, అలాగే వాటిల్లో కౌన్సిలర్లు కూడా పార్టీ కోసం పాటుపడాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరికి కూడా రక్షణ లేదు. జగన్ గారు ఏదో చేసాం అనుకున్నారు కానీ పథకాలు వేసేయడం గట్టా చేశారు కానీ ఎవరికి కూడా మంచి జరగలేదు. ఆ మంచి జరగకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మాకు కౌన్సిలర్లు అయిన మాకు కూడా ఎంతో అసంతృప్తితో ఉండి మాకు అందరికీ కూడా చాలా నష్టం జరిగింది పార్టీలోని. ఆ నష్టం జరగడం వల్ల మాకు ఎంతో అసంతృప్తితో ఉండి మేము మహిళలకి ఎలాంటి తృప్తి కూడా లేదు ఆ పార్టీలో. అందుకని టీడీపీ పార్టీలో మా మెప్మా ద్వారా కూడా చాలా మందికి చాలా అభివృద్ధి చెందడం జరిగిందండి. ఈ మధ్య కాలంలో అందరూ చూసే ఉంటారు, మహిళా దినోత్సవం రోజునే మెప్మా వారికి గిన్నెస్ బుక్ అవార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ జరగడం జరిగిందండి. అదే ఒక రోజు అందరికి కూడా మెప్మా ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేయడం, అంటే ఆన్లైన్ పర్చేజ్ చేయడం అంటే మహిళలకు తెలిసేది కాదు. మెప్మా ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలి, టచ్ మొబైల్ తెలియాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా మన మహిళా సంఘాల ద్వారా మెప్మా ద్వారా అందరికి కూడా తెలియపరిచి మొత్తం అందరినీ కూడా అభివృద్ధి పరచడానికి చేస్తున్నామండి. అలాగే మన తల్లికి వందనం కూడా ప్రభుత్వం ద్వారా మహిళలకి ద్వారా మన డ్వాక్రా మహిళలే కాదండి, ప్రతి తల్లి ఇంటికి ఉన్న ప్రతి పిల్లలకు కూడా తల్లి వందనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగే మహిళా సంఘాలు మహిళా పేరు మీద ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా 2.5 లక్షలు మళ్ళీ పెంచి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మహిళా సంఘాలు ప్రతి మహిళ కూడా అభివృద్ధి చెందడం జరిగిందండి. ఇదంతా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. అలాగే ఇక్కడ మా ప్రభుత్వమైన దివ్యమ్మ మేడం గారు కూడా మాకు అందరికి కూడా మహిళలకు అందుబాటులో ఉండి మాకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేస్తున్నారు. అందుకని అందరికి కూడా ఈ ప్రభుత్వానికి మన దివ్యమ్మ మేడం గారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలము బయ్యవరం సమీపంలో మూటగట్టి ఉన్న మృతదేహం కనిపించింది. సమాచారం తెలియగానే పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. మహిళ మృతదేహంగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు వివాహితురాలని దారుణంగా హత్య చేసి ఈ ప్రాంతంలో మృతదేహాన్ని డంప్ చేసి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పైవరం హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి. అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ. దాన్ని గురించి వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ నాట్ హ్యాపెన్ హియర్, ఎక్కడో జరిగింది. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద, కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీవన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టయితే, మ్యారీడ్ ఉమెన్, కాళ్ళకు మెట్టలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి SHO కసుంకోట కానీ, SDPO అనకాపల్లి కానీ, DSP అనకాపల్లి ఆర్ CI కసుంకోట ఆర్ SP అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రత్నగిరి భక్తుల తాగునీటి అవసరాలకు ఏలేరు జలాలు, క్షేత్రస్థాయి పరిశీలన చేసిన కలెక్టర్. పొట్టి శ్రీరాములు పంచలోహ విగ్రహం ఏర్పాటుపై ఆర్యవైశ్యులు హర్షం, తునిలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. యోగా లైఫ్ ఫౌండేషన్ సైకిల్ ర్యాలీ ప్రారంభించిన 2 కలెక్టర్లు. చేతులెత్తేసిన గోవాడ షుగర్స్, పంటకు నిప్పంటిస్తున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.